పరిశుద్ర ప్రేమగల మా నాయన, దయగల మా రక్షక, నీ బంగారు పాదములు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుచున్న ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడైతే నీ సువార్త కొదువుగా ఉన్నదో, ఏ చోటైతే నీ సువార్త మరి అందించబడలేకపోతుంది, ఆ స్థలాలను మేము దర్శించడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఎత్తబడిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనములు, వేలాది స్తుతులు, స్తోత్రములు. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాలను దర్శించండి ప్రభా. అయ్యా, మేము ఆసత్తుగా తండ్రి నీ రక్తం, నీ స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి మేము కొనబడేవారు తండ్రి ప్రభా. మాలో ఉన్న అంధకార సంబంధ క్రియలన్నింటినీ దూరపరిచి ప్రభా నిన్ను అనుసరించి జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, మరి అనారోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభా. నువ్వే మా ఆశ్రయ దుర్గం నాయన, మా ఎత్తైన కొండ, మా బలమైన కోట తండ్రి ప్రభా. మేము బాధల్లో ఉన్నప్పుడు నాయన నువ్వే మాకు ఓదార్పు నాయన, మా కండ ప్రభా. ఎవరెవరైతే ఈ యొక్క బాధల్లో ఉన్నారో వారందరినీ దర్శించి ప్రభా వారికి ఓదార్పును అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని దయచేయండి, వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, శాంతి అనుగ్రహించండి, వారి కుటుంబాలు సమృద్ధితో నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Like the stars in the sky, like the waves of the sea, you were timeless and ageless and free. You were timeless and ageless and free. Take us now, Lord our God, take our hearts, take our minds, take our bodies and souls, make us free. Take us bodies and souls, make us free. Send the spirit of love like the wind a blowing breeze. Let him fill every corner of all. Let this fill every corner of all. Like the stars in the sky, like the waves of the sea, you are timeless and ageless and free. Like the stars in the sky, like the waves of the sea, you are timeless and ageless and free. దేవుని పేరిట ప్రియమైన సహోదరి సోదరులకు దేవుని పేరిట శుభములు తెలియజేస్తున్నాం. దేవుడిచ్చిన కృపను బట్టి యొద్దకు సువార్తను తీసుకొని రావటం, ఈరోజు ప్రత్యేకంగా మీ కుటుంబాల్లోనూ మీ వ్యక్తిగత జీవితాల్లోనూ దేవుడు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని సందర్శించి మీ ఆత్మీయమైన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాలు మెండుగా మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితాల్లో ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు ప్రత్యేకంగా మరికొంత సమయం మీతో మిమ్మల్ని వాక్యంలో నడిపించాలని, వాక్య ధ్యానం చేయాలని ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇగో ఈ సమయంలో ఈ ఛానల్లో ఈ వాక్యాన్ని వీస్తున్న ప్రతి వ్యక్తిని, బిడ్డలను ప్రభువా మీరు ముట్టండి, వారి హృదయాలు తెరిచి మీరు మాట్లాడి వ్యక్తిగతంగా వారిని ప్రభువా మీ ఆత్మీయమైన మేలు చేత నింపమని, ఇదిగో నాయనా మీ ప్రత్యేకమైన ప్రజెన్స్ మా జీవితాల్లో అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రేక్షకులకు మరొకసారి క్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మీతో కొంత సమయం మనం క్రీస్తుతో మాట్లాడటం, దేవుడితో ఏ విధంగా మాట్లాడాలనే విషయం గురించి నేను మీతో చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే బైబిల్ అనేది దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన మనకి ప్రవచనాలు, ఆయన యొక్క వాక్యం. మనం బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కానీ దేవుడు మనతో మాట్లాడటం కాదు, కానీ మనం దేవునితో మాట్లాడటానికి ఉన్న ఒకే ఒక మనకు మీడియా, అంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడాలంటే వివిధ రకాలైన మీడియాస్ ఉంటాయి. మన స్నేహితులతో దూరదేశంలో మాట్లాడాలంటే మనం ఫోన్ ద్వారా మాట్లాడతాం, లేకపోతే ఈమెయిల్స్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పంపిస్తాం, లేకపోతే SMS ద్వారా పంపిస్తాం, లేకపోతే లెటర్స్ రాయటం ద్వారా పంపిస్తాం. అట్లా వివిధ రకాలుగా మనం వారితో సంభాషించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మనకున్న జీవం కలిగిన దేవుడితో మాట్లాడటానికి ఎట్లా అంటే కేవలము మనం మోకరించి కళ్ళు మూసుకొని ఆయన్ని స్మరిస్తూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి వెంటనే నీకు నాకు సమాధానం ఇచ్చి ఆయన నీతో నాతో
మాట్లాడతాడు. నేను కొత్తగా ఈ వేద పాఠశాల అంటే థియలాజికల్ కాలేజెస్లో నేను చేరినప్పుడు వారితో మాట్లాడాలని నేను అనుకుంటున్న సమయంలో మేము కొత్తగా కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో గ్యాదరింగ్ అందరినీ కూడా పిలిచి ఒక ఫస్ట్ డే మీటింగ్ పెడతారు. అయ్యా మీరు ఎందుకు ఇచ్చారయ్యా, మీరు ఎందుకు వచ్చారయ్యా, మీరు ఎట్లా వచ్చారు, ఈ బైబిల్ కాలేజీలో ఎందుకు చేరారని అడిగితే చాలామంది సమాధానం ఏమనుందంటే, నేను ప్రార్థన చేసుకున్నానయ్యా, ఆయన స్వరం విన్నాను, నేను ఆయన మాటలు నేను విన్నాను, అప్పుడు ఇదిగో నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళు అని చెప్పిన స్వరం విన్నాను, అందుకని నేను బైబిల్ కాలేజ్కి వచ్చాను. ఇంకో విధంగా అట్లా ప్రతి ఒక్కరు కూడా దేవునితో నేను మాట్లాడుతున్నాము, దేవుడు నాతో మాట్లాడాడు అన్న విషయాన్ని వారు చెప్పిన విషయం చాలా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం అంటే దేవుడు మాట్లాడతాడా అన్నది నేను నమ్మటం చాలా కష్టం అనిపించింది. అయితే నేను వ్యక్తిగత జీవితంలో దేవుని స్వరం నేను ఎప్పుడు వినలేదు, కానీ చాలామంది దేవుడు నాతో మాట్లాడతాడంటారు. అందరూ ఏమనుకుంటారంటే దేవుని స్వరం నేను వినాలి అని అందరూ ఆలోచన చేస్తుంటారు, కానీ దేవుడు ఒక ఆయన స్వరం ద్వారానే కాదు కానీ అనేక క్రియల ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. మనతో మాట్లాడాలంటే ముందు మనం మోకరించి ప్రార్థన చేయాలి. మొదటి సమయాల్లో చూసినట్లయితే హన్నా గురించి మనం ప్రత్యేకంగా ఈరోజు కొంత ధ్యానం చేద్దాం. ఈ హన్నా మరి ఆమెకు వివాహం అయిన తర్వాత ఆమెకి మరి పిల్లలు పుట్టలేదు. ఆమె చాలా కాలం కూడా దాని గురించి ఆమె వేదన చెందుతూ బాధ చెందుతూ ఉంది. ఈరోజు కూడా మన సమాజం ఇంత మోడర్న్ అయినా కానీ, ఎంత పెద్ద మనం ఎదిగినా కానీ, ఈరోజు కూడా ఒక స్త్రీకి బిడ్డ పుట్టినప్పుడు చాలా వేదనతో బాధతో, ఆమె జీవితంలో ఆమె కొన్ని కోట్లు కలిగిన ఆస్తి ఆమెకి ఇచ్చినా కానీ ఒక బిడ్డ ఆమె కడుపులో పుట్టకపోతే ఆమె పొందే వేదన ఈరోజు కూడా నేను చాలామంది దగ్గర నుంచి వారు వచ్చి వ్యక్తిగతంగా సాక్ష్యాలు లేకపోతే వారి యొక్క బాధ చెప్పుకునేటప్పుడు నేను వింటూ ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో స్త్రీ ఏమనుకుంటుందంటే, ఒక పరిపూర్ణమైన స్త్రీ కావాలంటే నాకు వివాహం అవ్వాలి, వివాహం తర్వాత ఒక బిడ్డ నేను కనాలని ఆశిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం హన్నా జీవితంలో మనం చూసినట్లయితే ఆమెకు బిడ్డలు కలుగలేదు. ఆమె వీధికి ఒకటి లేకపోతే ప్రతి ఏరియాలో కూడా ఒక చర్చ్ ఉంది, కానీ ఆ రోజుల్లో ఏంటంటే ఒక చర్చికి ఒక దేవాలయానికి వెళ్ళాలంటే మనం ఒక పెద్ద సుమారు ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆ రోజులో చాలా కష్టం. ఈరోజు అయితే మన వీధి చివరిలోనే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చర్చి పెడుతున్నారు, కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా మనకు కష్టం. కానీ ఆ రోజుల్లో దేవుణ్ణి స్మరించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఒక దేవాలయానికి వెళ్ళాలంటే 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి. అలాంటిది హన్నా ఏం చేసిందంటే ఒక 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆమె దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క మొరను, తన యొక్క బాధను వినిపించుకోవడానికి అక్కడికి వెళ్ళింది. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో ఆమె మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టిందో ఆమె ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వస్తానే ఉంది, ప్రార్థన చేస్తుంది, వెళ్తుంది, కానీ ఆమెకి ఏదో సాధారణంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంది. ఈసారి మటుకి చాలా ప్రత్యేకించబడిన విధంగా ఆమె అక్కడ దేవుని ఆలయంలో కూర్చున్నది. ఆమె ఏం ఆలోచిస్తుందంటే, దేవా నువ్వు నిజమైన దేవుడివైతే, జీవము కలిగిన దేవుడివైతే, నీవు మా ప్రార్థన ఆలకించే దేవుడివైతే ఈరోజు ఈ ప్రత్యేకమైన దినం నాతో మాట్లాడు. ఇటువంటి ప్రార్థనలు ప్రియమైన సహోదరులారా మనకు కావాలి. ఎటువంటి ప్రార్థన అయితే మనం నమ్మికతో విశ్వాసముతో మోకరించి మనం ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకు వెంటనే సమాధానం చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ హన్నా కూర్చొని ఆలయంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే, ఆ యొక్క అక్కడున్న మరి ఏలీ గారు వచ్చి ఆమెను చూసి, అమ్మా నువ్వు ఎక్కువ మరి ద్రాక్షారసం తాగేసావు, మొత్తురాలవైపోయావు, నీ మొత్తురాలవైపోయి నీ ప్రవక్తన నీకు తెలియట్లేదు అని అక్కడ చూస్తాం మనం. కానీ యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం ఏంటంటే హన్నా పూర్తిగా నిమగ్నమైపోయింది. దేవుని యొక్క సన్నిధిలో పూర్తిగా నిమగ్నమైపోయి శరీరాన్ని, ఆమె యొక్క పరిస్థితిని మర్చిపోయి ఆమె ఎవరి వైపు చూస్తుందంటే దేవుని వైపు చూస్తుంది. కన్నీళ్లు విడిచి ఆమె మరి ఏడుస్తూ తన జీవితంలో ఉన్న తన కష్టానంతటిని, ఆమె వ్యధ అంతటి కూడా ఆ సన్నిధిలో ఎప్పుడైతే దేవుని యొద్ద ఆమె చెప్పుకుంటూ ఉంటుందో, అక్కడ ఉన్న దేవాలయ మరి ఆ టైంలో పాస్టర్ ఏలీ గారు అక్కడికి వచ్చేమంటాడంటే, అమ్మా నువ్వు ద్రాక్షారసం ఎక్కువ పుచ్చుకున్నట్టున్నావు, దయచేసి
నువ్వు కొద్దిగా దూరంగా వెళ్ళమ్మా దేవాలయం నుంచి అన్నప్పుడు ఆమె ఏమంటుందని మీరు చూసినట్టయితే 1 సమూయేలు 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఆమె పెదవులు మాత్రమే కదులుచుండే, ఆమె స్వరము వినబడకై ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉందనుకుని, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందువు, నువ్వు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖమును కలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధికి కృమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను అంటే మనం ఏంటంటే ఏదో అనుకుంటాం, కానీ ఆత్మ అంటే కంప్లీట్నెస్. అంటే నీ యొక్క దేహముకు కూడా తెలియదు నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు పూర్తిగా సమర్పించుకోవాలి. నీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన తీసివేయాలి. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటావు, వస్తుందా రాదా అని ఆలోచన ఉండకూడదు. నీ వెదని కంప్లీట్గా, నీ కోరిక, నీ మనసులో ఏదైతే ఉందో నీ బాధ, దేవుని ఎదుట నువ్వు నిలబడి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూడాలి. ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఇది జరుగుద్దా లేదా అనే ఒక క్వశ్చన్ అనేది నీ జీవితంలో ఉండకూడదు. ఆమెకు ఆ క్వశ్చన్ లేదు కాబట్టి ఏమంటుందంటే పూర్తిగా ఆత్మను సమర్పించుకొని ఉన్నాను అంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ ల్యాకింగ్. అది మన నిజమైన జీవితాల్లో మనం కోల్పోతున్నాము. ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, ఇదిగో ప్రియమిత్రుడా, వెంటనే సమాధానము నీకు కలుగునుగాక. నీ యొక్క హృదయంలో ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే హన్నా ఆ విధంగా చెప్పిందో అప్పుడు ఆమె ఏమంటుందంటే, మీరు 15వ అధ్యాయం చూసి 16వ వచనం, నీ సేవకురాలు నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను, నేను దీన్ని చెప్పుకుంటున్నా. నేను అంతటా ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చెప్పుకున్న మనవి ఆయన దయచేయును కాక అని ఆమెతో చెప్పిన. హల్లెలూయా. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే, దెన్ ఏలి ఆన్సర్డ్, గో ఇన్ పీస్ అండ్ ద గాడ్ ఇజ్రాయెల్ గ్రాంట్ యువర్ పిటిషన్ దట్ యు హ్యావ్ మేడ్ టు హిమ్. ఆమె యొక్క ప్రార్థన ఎప్పుడైతే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పుడు దాకా ఏమనుకున్నాడంటే, ఈమె మత్తురాలై ద్రాక్షారసంతో నిండుకొని ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియకుండా ఆమె ఇక్కడ ఏదో మాట్లాడుకుంటుంది, పిచ్చి పట్టింది దానిలాగా చేష్టలు చేస్తుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే, అయ్యా ఏలీ గారు, నా జీవితంలో చాలా కష్టం ఉంది, ఈ కష్టాన్ని నా దేవునికి చెప్పుకుంటున్నాను అనగానే ఆయన ఏంటంటే, గో ఇన్ పీస్. వెంటనే ఆయన ఏమంటాడంటే, వెంటనే క్షేమంగా వెళ్ళుము, దేవునితో నువ్వు చెప్పుకున్న మనవి ఆయన దయచేయనుగా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వీ షుడ్ గెట్ టు ఇంటూ. వెంటనే హన్నాకి ఆ ధైర్యము, వెంటనే ఆమె హృదయంలో ఒక చక్కటి ఇది కార్యము నా జీవితంలో జరుగును కాక అని. మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్తా. నెక్స్ట్ ఇయర్ చర్చికి వచ్చేటప్పటికి, మళ్ళీ తిరిగి దేవాలయానికి వచ్చేటప్పటికి, షీ కేమ్ విత్ ఎ బేబీ టు గాడ్. అంటే ఏ రోజైతే, ఏ సమయం అయితే, ఏ క్షణమైతే ఆమె సమర్పించుకుందో, ఏ క్షణమైతే ఏలీ గారు ఈ ప్రార్థన విన్నపము దేవుడు, మన దేవుడైన ఇశ్రాయేలు ఆలకించాడన్నాడు, నాకు తెలిసి వెంటనే ఆమె గర్భఫలం తెరవబడి ఉన్నది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యూ అండ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైతే మనం పూర్తిగా సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనం పూర్తిగా ఆయనకి అప్పచెప్పుకుంటామో, మన యొక్క వేదన, మన యొక్క కష్టము, మన యొక్క నష్టము, మన యొక్క బాధ ఆయనకి సమర్పించుకుంటామో, God is going to bless you. God is going to anoint you. God is going to open your doors to bless you, to talk to you and to lead you. ఇది మీరు బాగా గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రభు అయిన యేసు ప్రభు ఏమన్నారంటే, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మీరు చూసినట్లయితే, కంటిన్యూ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్, బీయింగ్ వాచ్ఫుల్ ఇన్ ఇట్ అండ్ విత్ థ్యాంక్స్ గివింగ్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలుగుగా ఉండుడి. మరియు నేను బంధకముల్లో ఉంచబట్ట కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధంగా నేను ఆ మర్మమును వెల్లడించినట్లు వాక్యము చెక్కుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించండి. ప్రార్థన, కంటిన్యూ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ప్రేయర్. ప్రార్థన యందు నిలకడగా ఉండండి అంటే ప్రార్థనను నిలకడగా చేయండి అని. మనం లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే దేవుడు ఒక చిన్న ఉపమానం కూడా అక్కడ చెప్పడం మనం చూస్తాము. ప్రార్థన గురించి ఒక ఉపమానం వారికి చెప్తారు. అండ్ హీ టోల్డ్ దెమ్ ఏ పారబుల్ టు ద ఎఫెక్ట్ దట్ దే ఆట్ ఆల్వేస్ టు ప్రే అండ్